హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే 10 నిమిషాల్లో స్వీట్ షాప్లో దొరికే జీడిపప్పు పచ్చడి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. తినాలనిపించేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 కప్పుల వరకు జీడిపప్పులు తీసుకున్నానండి. నేనైతే బద్దలుగా చేయట్లేదు, పప్పు పాలంగానే చేస్తున్నాను. ఇలా 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇలా 2 కప్పుల వరకు తీసుకున్న తర్వాత మీరు ఏ పప్పు అయినా తీసుకోండి, బద్దలైనా తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ పప్పు ఎలాగుందో అలాగే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలరు లైట్గా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక కప్పు ఫుల్గా వేసి హాఫ్ కప్పు కన్నా తక్కువ వేయండి. బెల్లం వేయండి, మెత్త బెల్లం వేయండి, త్వరగా కరుగుతుంది. ఇలా పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి పాకాన్ని. ఈలోగా ప్లేట్లోకి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకంలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కరగకపోతే స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని పాకం పట్టించుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికినప్పుడు బెల్లం పాకం చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా ఇరగాలండి. పాకం పల్చగా వేసుకుని ఇరిగిపోవాలి. అలాగైతే పాకం వచ్చినట్టండి. ఇప్పుడు పాకం వచ్చింది కదా, జీడిపప్పులు వేసేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసి ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత బాగా స్టవ్ ఆపేసే కలుపుతున్నానండి. నేనైతే స్టవ్ ఆపేసాను వేయగానే. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్మూత్గా పైన ఇలా వత్తాలండి గట్టితోనే. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత అంచుల వరకు గట్టితో మనకి త్వరగా అంటుకోకుండా త్వరగా ఈజీగా వచ్చేసేలాగా అంచుల్ని ఈ విధంగా అంటుకోకుండా గట్టితో చేయాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి పప్పులు అడ్డం వస్తుంటాయి, చూసుకుని లైన్ గీసుకోవాలి. చూసారా, ఈ విధంగా చల్లారిపోయిందండి. మనం చల్లారిపోయిన తర్వాత చాకు తీసుకుని ఈ విధంగా కొద్దిగా వత్తాలి, చాలు, ఈజీగానే వచ్చేస్తుంది. లైట్గా స్ప్రెడ్ చేస్తే చాకుతో ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు చాకుతో లైన్ గీసాం కదా, అదే విధంగా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా ఇరిపితే పంటికి అంటుకోకుండా చాలా బాగుంది. టేస్ట్ అయితే పంటికి కూడా అంటుకోదండి. ఒక్కొక్కటి అయితే పాకం సరిగ్గా కుదరపోతే పంటికి అంటుకుంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.